దేవుని యొక్క సన్నిధిలో. ఎందుకంటే నీకు సరైన మార్గాన్ని చూపించేది కాపరే, నీకు సరైన త్రోవను చూపించేది కాపరే. నువ్వేది విడిచిపెట్టాలో చెప్పేది కాపరే, నువ్వేది కలిగి ఉండాలో చెప్పేది కాపరే. ఓ మంచి బోధను బోధించేది కాపరే, ఓ మంచి ఆలోచన చెప్పేది కాపరే. నీ జీవితాన్ని ఓ మంచి మార్గంలోనికి దిశ నిర్దేశము చూపించేది సంఘ కాపరి, దేవుని యొక్క కాపరి. స్తోత్రం. సో ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో షోలమితి దేవుడు రైట్ వేలోకి వచ్చింది, సరైన పొజిషన్లోకి వచ్చింది. తనలో ఉన్న లోపాలను, తనలో ఉన్న హృదయ శుద్ధి లేని ఆ పరిస్థితి అంతటిని కూడా ఏం చేసిందంట, మార్చుకుంటూ ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క లోపాన్ని తీసేసుకుంటూ, స్తోత్రం, రైట్ వేలోకి వచ్చింది. కాపరులు నాకు ఎదురు పడితే కాపరుల దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా నా ప్రాణప్రియుని మీరేమైనా చూసారా, కొంచెం చెప్తారా, నాకు నా ప్రాణప్రియుడు కావాలి, నాకు నా